చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంత పంజా విసిరింది. ఇటు హనుమకొండ, వరంగల్, ములుగు, అలాగే భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్లో భారీ వర్షం కురిసినట్టు తెలుస్తుంది. 6 గంటలుగా కుంభవృష్టి వాన కురిసింది. అక్కడ పర్వతగిరిలో ఏకంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెక్కొండలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వానలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయినట్టు అయింది. ఇటు చెరువును తలపిస్తున్నది హనుమకొండకు సంబంధించిన బస్టాండ్ పరిసర ప్రాంతాలు, అలాగే బస్టాండ్. ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టారు ఇటు ఎస్డిఆర్ఎఫ్, అలాగే పోలీస్ బలగాలంతా. ఇటు గగన్ పహాడ్ దగ్గర కూడా ఒక రకంగా వంతెన, తాత్కాలిక వంతెన కూడా తెగిపోయినట్టు తెలుస్తుంది. వరంగల్ అండర్ పాస్ బ్రిడ్జ్, ఏదైతే ఇటు అండర్ పాస్ బ్రిడ్జ్ ఉందో అది కూడా మునిగిపోయినట్టు తెలుస్తుంది. రేపు వరంగల్తో పాటు మరో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమై ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు ములుగు జిల్లాలో కూడా స్కూళ్లకు సెలవును ప్రకటించారు కలెక్టర్. ఒక రకంగా వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోతుంది. సైక్లోన్ ముంతా ఎఫెక్ట్ చాలా క్లియర్గా తెలుస్తుంది. వరంగల్ బస్టాండ్కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ బస్టాండ్లో ఏదైతే సీటింగ్ ఉంటుందో ఆ కుర్చీలపై కాళ్ళు పెట్టుకొని మరి కూర్చుంటున్నారు. బస్సుల కోసం ప్రయాణికులు అక్కడ వేచి ఉన్నారు. బస్టాండ్ మొత్తం నీటితో మునిగిపోయిందంటే అర్థం చేసుకోండి. అలాగే వరంగల్ పరిసర ప్రాంతాలు మనం చూస్తే కనుక ఇటు నెక్కొండ, మహబూబాబాద్, అలాగే భూపాలపల్లి, అలాగే జనగామ, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగతా ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా జలమయమైపోయాయి. అత్యధికంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోండి. సాధారణంగా ఒక 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మన భూమి దాన్ని పీల్చుకునే అవకాశం ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాని ఒక్కసారిగా 30-35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయ్యెస్ట్ రెయిన్ఫాల్ అని చెప్పుకోవచ్చు. వరంగల్లో ఇప్పటిదాకా 35 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు నమోదవ్వలేదు, అంతగా నమోదైంది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. బస్టాండ్ లోపలికి, బస్టాండ్ ఆ పైన ప్లాట్ఫామ్ పైకి కూడా వాటర్ వచ్చేసాయి. మొత్తానికైతే ప్రజలు ఆ బెంచీలెక్కి మరి నిల్చుంటున్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ఊళ్ళకి వెళ్ళడానికి ఇంకా గత్యంతరం లేక, ఇంకొక సదుపాయం లేక ఆ బస్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. ఆ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు కొంతమంది యువత ఆ నీళ్ళల్లో ఒకరినొకరు పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందా, ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటు బస్టాండ్కి సంబంధించిన విజువల్స్ కింద లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే కనుక ఆ నీటిలోనే నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు ఉన్నారు, చాలామంది యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక రకంగా ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్కి సంబంధించిన విజువల్ కూడా మనం చూడొచ్చు. ఆ రైల్వే ట్రాక్స్ మొత్తం నీటితో నిండిపోయి ఉంది. సో ఒక రకంగా ఇటు రైల్వేస్ అన్నీ ఏవైతే ట్రైన్స్ చెన్నై వైపు, ఢిల్లీ నుంచి చెన్నై వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇటు డోర్నకల్ మీదుగా, వరంగల్ నుంచి డోర్నకల్ మీదుగా వెళ్తుంటాయి. ఇటు విజయవాడకు వెళ్ళాలన్నా, తిరుపతికి వెళ్ళాలన్నా, చెన్నై అలాగే వైజాగ్కి వెళ్ళాలన్నా కూడా ఇదే రూట్ మార్గం. ఈ మార్గంలోనే వెళ్ళాల్సింది ఉంటుంది. కానీ మొత్తానికైతే డోర్నకల్ రైల్వే స్టేషన్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ విజువల్స్లో కింద రైట్ సైడ్ విజువల్లో ఆ నీళ్లు నిలిచిపోవడంతో పూర్తిగా డోర్నకల్ స్టేషన్ రైల్వే ట్రాక్స్ అన్నీ నీట మునిగిపోయాయి. కాబట్టి ప్రస్తుతానికి రైల్వే అధికారులు ట్రైన్స్ని కూడా ఆపేసినట్టు తెలుస్తుంది. ఒక రకంగా ఇటు ట్రైన్స్ రాకపోకలు ఆగిపోయాయి, బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్ జిల్లాకి మిగతా జిల్లాలతోని సత్సంబంధాలు తెగిపోయాయి. వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజలు ఆ ఇక్కట్లు భరిస్తున్నారు. ప్రస్తుతానికి ఎస్డిఆర్ఎఫ్ అలాగే పోలీసు బలగాలు అయితే ప్రస్తుతానికి సహాయక చర్యలను వాళ్ళు చేపడుతున్నారు. మనం ఆ ట్రైన్స్ విజువల్ చూడొచ్చు కింద రైట్ సైడ్ బాక్స్లో. ట్రైన్స్ ముందు స్టేషన్స్లోనే, మిగతా స్టేషన్స్లోనే ట్రైన్స్ని ఆపేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది. చూడండి పైన విజువల్లో పాపం ఒక అతను తన లగేజ్ బ్యాగ్తో సహా ఆ నీళ్ళలో కొట్టుకుపోయింది, కింద పడిపోయింది, దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో వరంగల్ బస్టాండ్ ఒక చెరువుని తలపిస్తుంది. ఆ పార్కింగ్కి సంబంధించిన ఏరియాలో ఉన్న బైక్స్ కావచ్చు, అలాగే ప్లాట్ఫామ్ పై దాకా నీళ్ళు వచ్చాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రయాణికులు ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. వరంగల్ పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఇటు హైదరాబాద్ పరిస్థితి అలానే ఉంది. అలాగే మూసి పరివాహకం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అని చెప్పుకోవచ్చు 35 సెంటీమీటర్ల వర్షపాతం కని విని ఎరుగని
వర్షపాతం అని చెప్పుకోవచ్చు. అంత వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోండి అలాంటి పరిస్థితి ప్రస్తుతం వరంగల్లో ఉంది. ఎడతెరపు లేకుండా వానలు కురుస్తున్నాయి, బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సో పొద్దున నుంచి నిన్న రాత్రి నుంచి అలానే కంటిన్యూ అవుతున్నాయి. రానున్న 2-3 రోజులు ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, ఇటు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకి అలాగే తెలంగాణకి కావచ్చు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్న దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఇప్పుడు వరంగల్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, లేటెస్ట్ అప్డేట్ ఏంటి, దాంతోపాటు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? దాదాపుగా దాదాపుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ భారీ వర్షం ప్రారంభమైంది. ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతోంది వరంగల్కి సంబంధించి కళ్యాణ్. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇంకొక 2-3 గంటల పాటు అంటే 2, 9, 9:30, 10 గంటల వరకు కూడా ఇటువంటి ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉందని చెప్పి మనకి కొన్ని ప్రైవేట్ సోర్సెస్ ద్వారా చూసినప్పుడు మనకు అర్థమవుతోంది. అయితే ఇంపాక్ట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే వరంగల్కి అట్ ద సేమ్ టైం కేసముద్రం, ఖమ్మం, కొత్తగూడెం నుంచి మొదలు పెడితే ఇటు ఖమ్మం, కేసముద్రం, వరంగల్తో పాటు జగిత్యాల, ఆదిలాబాద్ వరకు కూడా తెలంగాణకు సంబంధించి బోర్డర్కి అలాగే ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపిస్తున్న సందర్భం ఉంది. ఇప్పుడు వరంగల్ మీద మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వరంగల్లోని పర్వతగిరి దగ్గర దాదాపుగా 37 సెంటీమీటర్ల వర్షపాతం అంటే 367 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్కొండలో 316 మిల్లీమీటర్లు అంటే సుమారుగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే భీమదేవరపల్లిలోని 292.5 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం, లేకపోతే 29 సెంటీమీటర్ల వర్షపాతం కింద మనం మాట్లాడుకోవచ్చు. అలాగే వరంగల్కి సంబంధించి వర్ధన్నపేట కొంచెం ఎక్కువని కంట్రోల్ చేయరా ప్లీజ్, థ్యాంక్ యూ. వరంగల్లో వర్ధన్నపేటకు సంబంధించి 286.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. అలాగే వరంగల్లోని సంగంలో 282.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భావించాలి. అలాగే జనగాంకి సంబంధించి పాలకుర్తిలో 263.5 అంటే దాదాపుగా 26 సెంటీమీటర్ 27 సెంటీమీటర్లు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వరంగల్కి సంబంధించి కిలా వరంగల్లో 26 సెంటీమీటర్లు, వరంగల్లోని సంగంలో 26 అంటే దాదాపు 26 సెంటీమీటర్లు. అలాగే సిద్దిపేటకు సంబంధించి కావచ్చు, సిద్దిపేటలోని హుస్నాబాద్లో 25 సెంటీమీటర్లు, సిద్దిపేటలోని అక్కన్నపేటలో 24 సెంటీమీటర్లు, దాంతోపాటు జనగామలో 24 సెంటీమీటర్లు సుమారు. అలాగే నెక్కొండలోని ఇంకొక ప్రాంతానికి సంబంధించి 23 సెంటీమీటర్లు, కరీంనగర్లో 23 సెంటీమీటర్లు, అలాగే కరీంనగర్తో పాటు జనగామలోని చిల్పూర్లో 23 సెంటీమీటర్లు, దాదాపుగా 22 సెంటీమీటర్లు, వరంగల్లోని రాయపర్తిలో 22 సెంటీమీటర్లు, అలాగే వరంగల్లోని చెన్నారావుపేటలో 21 దాదాపుగా 22 సెంటీమీటర్లు, అలాగే మహబూబాద్కి సంబంధించి ఇంగుర్తులు 21 సెంటీమీటర్ల వర్షపాతం అంటే దాదాపుగా 10 నుంచి 17 లొకేషన్స్లో 17 కూడా కాదు 18 ప్రాంతాల్లో 20కి పైగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భారీ వర్షం ఇటు తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తుందనేది. ఇంకా ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు రాబోయే కొద్ది గంటల్లో ఈ ఇంపాక్ట్ కాస్త మనకి ఉత్తర తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోంతా తుఫాను బలహీనపడి వాయుగుండంగా క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుంది. ఈ తన రూట్ వెళ్లే క్రమంలో అంటే తన ప్రయాణం కొనసాగించే క్రమంలో అది మరింత బలహీనపడుతూ ఉంటుంది. బట్ దాని ఆ కోర్ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇంపాక్ట్ చూపిస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే అది వెళుతున్న క్రమంలో తన ప్రయాణ మార్గంలో విస్తీర్ణానికి సంబంధించి అంటే దాని ప్లేస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాని ఇంపాక్ట్ అయితే చూపిస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు వరంగల్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి ఒకసారి వరంగల్ ఎటువంటి స్టేటస్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో కళ్యాణ్ ఇటు యాదాద్రి భువనగిరి నుంచి మొదలు పెడితే ఉత్తర నల్గొండ, అలాగే ఉత్తర సూర్యాపేట, అలాగే దాదాపుగా వాయువ్య ఖమ్మం, అలాగే వాయువ్య మహబూబాబాద్తో పాటు వరంగల్, అలాగే జనగాం, హన్మకొండ, కరీంనగర్కి సంబంధించి దక్షిణ కరీంనగర్, అలాగే సిద్దిపేటకు సంబంధించి ఈశాన్య సిద్దిపేటతో పాటు రాజన్న సిరిసిల్ల వరకు కూడా ఈ మధ్య తెలంగాణ మీద ఇంపాక్ట్ మాత్రం తీవ్రంగా చూపిస్తోంది. దీని ప్రభావం అయితే మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటు వరంగల్లో ఏ ప్రాంతాల్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వరంగల్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు కిలా వరంగల్ సంఘంలోని 2 ప్రాంతాలు వర్ధన్నపేట, రాల్పత్తి, అలాగే పర్వతగిరి, నెక్కొండలోని 2 ప్రాంతాల్లో,
చెన్నారావుపేటలో ఈ ప్రాంతాల్లో ప్రముఖంగా భారీ వర్షం కాదు, ఏకంగా అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం నమోదవుతున్న సందర్భం ఉంది. సో ఇది ఇలా కంటిన్యూ అవకాశం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రేపు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్నా అంటే రేపు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఈ భారీ వర్షాలు అంటే దాదాపుగా 204 మిల్లీమీటర్లు అంటే సుమారుగా 21 సెంటీమీటర్లకు పైగా, అది 30 సెంటీమీటర్లు కావచ్చు, అంతకు పైగా అయినప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ మేబీ అంతకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే నిర్మల్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తూర్పు నిర్మల్కి సంబంధించిన కొన్ని ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. అతి భారీ వర్షం కాదు, అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఇటు కొన్ని వెబ్సైట్స్ చెప్తున్న సందర్భం, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కొన్ని ఈ ప్లానింగ్ సొసైటీగా చెప్పుకున్న వాటిని అవి చెప్తున్న సందర్భం. దీంతో పాటు దాదాపుగా 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నిర్మల్, ఆదిలాబాద్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాలకు సంబంధించి పూర్తిగా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది రేపటి విషయంలో. ఆ తర్వాత చూసుకుంటే కళ్యాణం ఇటు 6 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం పెద్దపల్లి, జయశంకర్ పెద్దపల్లితో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ అంటే క్రమంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద మాత్రం దీని ప్రభావం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ తర్వాత దాదాపుగా ఉత్తర తెలంగాణతో పాటు అంటే మధ్య తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణతో పాటు వాయువ్య తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది రేపు. ప్రముఖంగా దాదాపుగా 15 అంటే 2 సెంటీమీటర్ సుమారుగా 1.5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్లు లేకపోతే 7 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కడెక్కడంటే ఇక్కడ ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లిలోని కొన్ని ప్రాంతాలు, అలాగే కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్లోని కొన్ని ప్రాంతాలు, జనగాం, హన్మకొండ, వరంగల్, అలాగే ములుగుకి సంబంధించి ఈ దాదాపుగా నైరుతి ములుగు, అలాగే ఈశాన్య ములుగు ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. వికారాబాద్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే నైరుతి అంటే మధ్య వికారాబాద్ నుంచి మొదలు పెడితే నైరుతి వికారాబాద్ వరకు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం వరంగల్లో భారీ వర్షం కురుస్తున్న సందర్భంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే భట్టి విక్రమార్క కావచ్చు, మరి ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు తుమ్మల, మిగిలిన వారందరూ కూడా అలర్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, అలాగే వరంగల్ ఈ ప్రాంతాల మీద ప్రముఖంగా దృష్టి సారిస్తున్న సందర్భం ఉంది. ఇటు ఆదిలాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. కాబట్టి నిర్మల్తో పాటు అంటే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అక్కడ కూడా దృష్టి సారించింది. ముందస్తు చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎక్కడైనా చెరువులు ఆ కట్టలు తెంచుకొని ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ప్రస్తుతం దృష్టి సారిస్తోంది. ఎక్కడైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే కనుక ఆ లోతటి ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కావచ్చు, లేకపోతే సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు తీసుకొస్తున్న జాగ్రత్త చర్యలు కావచ్చు, అట్ ద సేమ్ టైం ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో కావచ్చు ప్రభుత్వం ఇప్పటికీ ఉపక్రమించిన పరిస్థితి ఉంది. ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. ఈ మోంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న క్రమం. మోంతా తుఫాను అఫ్కోర్స్ తీరం దాటింది, బలహీనపడుతుంది. వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనంగా, తర్వాత అల్పపీడనంగా, ఆ తర్వాత రేపు ఉదయం 8 నుంచి 9 10 గంటల కల్లా అది పూర్తిగా దాని ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. బట్ ఆవర్తనంగా మారి ఆ తర్వాత ఇది ఇటు ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం దీని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కొద్దిసేపటి క్రితం ఇటు గాలుల తీవ్రత కూడా మనకు చూసాం. సో గాలుల తీవ్రతతో కొన్ని చోట్ల భారీ వర్షం నమోదే అవకాశం ఉంది, కొన్ని చోట్ల అతి భారీ వర్షం నమోదే అవకాశం ఉంది, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షం నమోదే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికీ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు అలర్ట్స్ ఇచ్చింది. 5 జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోలో మనం మాట్లాడుకున్నట్టుగా కాస్త ఇంపాక్ట్ మిగిలిన జిల్లాల మీద కూడా మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ కళ్యాణ్ ప్రముఖంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లిలోని కొంత ప్రాంతం, జయశంకర్, అలాగే జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల ఈ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. లేకపోతే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు. సో ఈ కైండ్ ఆఫ్ అత్యంత భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం వరంగల్ మీద దృష్టి సారించింది. మునుపెన్నడూ లేని విధంగా వరంగల్లో వర్షం బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే సైక్లోన్ మొంతా వచ్చేసి ఇప్పుడు
వరంగల్పై పంజా విసిరినట్టు తెలుస్తుంది. వరంగల్ జిల్లా అస్తవ్యస్తం అయిపోయింది. అక్కడ ప్రజలందరూ మనం చూడొచ్చు, విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు బస్టాండ్కి సంబంధించిన ఏరియాలో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా నీరు నిండిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భారీగా వరద నీరు చేరుకుంది వరంగల్ నగరం అంతా. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా మనం చూస్తే కనుక ఇటు నెక్కొండలో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా అక్కడ వాగులు, వంకలు, అలాగే చెరువులు కూడా కట్టలు తెగిపోయేలాగా అలాంటి పరిస్థితి నెలకొంది. నిండు కుండగా మారిపోయి అక్కడ ఉన్న చెరువులు, వాగులన్నీ కూడా పొంగుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు చెరువును తలపిస్తున్నట్టు హనుమకొండ బస్టాండ్ కూడా ఉంది. భారీగా ఇళ్లలోకి కూడా వరద నీరు చేరుకుంది. సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికి ఎస్డీఆర్ఎఫ్ ఉన్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. కింద డిస్ట్రిక్ట్ బస్ స్టేషన్ అన్న విజువల్లో మనం చూడొచ్చు. అక్కడ పోలీసు వాహనం ఉంది. వాళ్ళని ఒక్కొక్కరిని పక్కకి వాళ్ళందరినీ జాగ్రత్తగా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ వరద నీటిలోనే ప్రయాణికులు బస్సులను ఎక్కి వాళ్ళ ఇళ్లకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో వరంగల్ ప్రస్తుతానికి నీట మునిగిపోయి ఉంది. ఇటు హైదరాబాద్కి రావడానికి కానీ, అలాగే మిగతా జిల్లాలకి కానీ, మిగతా ప్రాంతాలకి కానీ ప్రయాణించే పరిస్థితి లేదు. కింద రైట్ సైడ్ విజువల్లో మనం చూడొచ్చు. ఇటు డోర్నకల్ రైల్వే స్టేషన్కి సంబంధించిన విజువల్ ఉంది. ఆ విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వరద నీరు ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ హైట్కి చేరుకుంది. అక్కడ ట్రాక్స్ అన్నీ కూడా ఆ నీట మునిగిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇటు రైల్వేస్ అలాగే రోడ్వేస్ రెండు కూడా అస్తవ్యస్తం అయిపోయాయి. ఇటు ములుగు జిల్లాకి సంబంధించి, అలాగే మహబూబాబాద్, నెక్కొండ, కేసముద్రం, నర్సంపేట్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయినట్టు తెలుస్తుంది. ఒక రకంగా సైక్లోన్ ముంతా ఒక రకంగా వరంగల్ని అస్తవ్యస్తం చేసేసింది. అలాగే రానున్న 2 రోజులు కూడా తెలంగాణ మొత్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మన భూమి పీల్చుకునే అవకాశం ఉంటుంది, భూమి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారిగా 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు వస్తే మాత్రం గతంలో కూడా మనం చూసాం వరంగల్ నీట మునగడం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద వరంగల్కి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఆర్టీవీని వీక్షిస్తున్నారో వాళ్ళందరూ మీ ఏరియాస్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ వరంగల్కు 24 గంటలు రెడ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇటు కాలేజెస్, స్కూల్స్ వీటన్నిటికీ కూడా ఒక రకంగా హాలిడే డిక్లేర్ చేశారు. ప్రజలు కూడా ఎవరు బయటికి రాకుండా ఉండండి, ఇక్కట్లు పడకండి, ఇబ్బంది పడకండి, ఇంటి పట్టనే ఉండి అత్యవసరం అయితే తప్పించి బయటికి రాకండి. మీకు ఏవైతే నిత్యావసరాలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, మిగతా ఏవైతే అవసరాలు అవైతే ఉన్నాయో అవి ముందే తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు అక్కడుండే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళ సహకారం తీసుకొని ఎలాంటి ఇబ్బందులున్నా వాళ్ళతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీని కూడా మీరు సంప్రదించవచ్చు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా, మీకు అధికారులు స్పందించకపోయినా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా వాటిపై స్పందిస్తాం. ఇటు స్కూల్స్కి కూడా సెలవులను ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇటు కలెక్టర్స్ ఇటు ములుగు జిల్లాకు సంబంధించి, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అని చెప్పుకోవచ్చు, అలాగే కరీంనగర్ జిల్లాకి సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ పరిసర ప్రాంతాలు, హుస్నాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ప్రస్తుతానికి అక్కడ ఉన్న కలెక్టర్స్ అంతా స్కూల్స్కి కూడా సెలవులని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా అప్రమత్తమైంది ప్రభుత్వం ప్రస్తుతానికి రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, రైట్ సైడ్ విజువల్స్లో పైన అలాగే కింద ఇది వడ్డపల్లికి సంబంధించిన విజువల్ అని చెప్పుకోవచ్చు. వడ్డపల్లి ఇటు కాకతీయ యూనివర్సిటీ కాజీపేటకు కనెక్ట్ అయ్యే ఆ రోడ్డు కూడా ఒకసారి చూస్తే పక్కనే ఉన్న ఆ వడ్డపల్లి చెరువునే తలపిస్తుంది. ఆ విజువల్లో చాలా క్లియర్గా ఆ చెరువు, ఆ రోడ్డుకి ఇటువైపు అటువైపు 2 వైపులా చెరువు ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటు వడ్డపల్లి సిట్యువేషన్ చాలా దారుణంగా ఉంది. గతంలో మనకు తెలుసు, మన ఒక 2 సంవత్సరాల కింద ఒకసారి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. అక్కడ ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ని కూడా వేశారు. ఆ వడ్డపల్లి చెరువుకు సంబంధించి స్టామ్ కెనాల్ని కూడా రీబిల్డ్ చేశారు. అయినా కూడా ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇటు బస్ స్టాండ్కి సంబంధించి విజువల్ మనం రైట్ సైడ్ కింద విజువల్లో చూడొచ్చు. బస్ స్టాండ్కి సంబంధించిన విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రయాణికులు ఆ వర్షపు నీరులోనే నిలుచుని బస్సులు ఎక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ట్రైన్స్ అయితే రాకపోకలు అన్నీ ఆగిపోయాయి, ఎక్కడికక్కడ ఆపేశారు. ఇటు చెన్నైకి వెళ్ళే ట్రైన్స్ కానీ, విజయవాడకి వెళ్ళే ట్రైన్స్ కానీ, అలాగే
ఇటు కేరళకి వెళ్ళే తిరుపతికి వెళ్ళే ట్రైన్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. వరద నీరు తగ్గిన తర్వాతనే మళ్ళీ రాకపోకలని మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇటు కలెక్టర్స్ స్కూల్స్కి వాళ్ళందరూ స్కూల్స్ నిలిపివేస్తున్నాము రేపు అని చెప్పారు. రేపు ఒకరోజేనా, ఎల్లుండి కూడానా? ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? మళ్ళీ ఇప్పుడు రెడ్ అలర్ట్ ఎక్కడ, ఏ జిల్లాలకి, తెలంగాణకు సంబంధించి ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ని కూడా జారీ చేశారు? దానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి సచిన్? ప్రస్తుతం 6 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అంతకన్నా ముందు లేటెస్ట్ అప్డేట్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ స్కూళ్లకు రేపు ప్రకటించింది, సెలవు ప్రకటించింది ఇది తెలంగాణ ప్రభుత్వం. ప్రభావం ఉందో మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పు. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాలో రేపు ప్రకటించింది ఇటు తెలంగాణ ప్రభుత్వం. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పాఠశాలకు సెలవు ప్రకటించి వరంగల్ చెప్పుకొచ్చినట్టు అర్థం చేస్తుంది. పాఠశాలలో రేపు కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలకు సంబంధించిన వాయిదా వేస్తోంది. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో కూడా వాగుల వంకలు పొందుతున్నాయి. శ్రీశైలం హైదరాబాద్ నేషనల్ హైవేకి సంబంధించి ఆ వాహనాలను దారి మళ్లిస్తున్న సందర్భం ఉంది. మరి ముఖ్యంగా భీభత్సమైన బాంబులు పడుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉంది. ఏ క్షణాన్నైనా భారీ వర్షం కనుక ఇతర వాతావరణం సృష్టి దాన్ని తట్టుకొని నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటు తెలంగాణ సర్కార్ చెబుతుందని అర్థం చేస్తుంది. మోంతా తుఫాను తెలంగాణకు సంబంధించి బాంబులకు దారితీస్తున్న అర్థం చేసుకోవాలి. వరంగల్ ఖమ్మం అదే ముఖ్యమైన కొన్ని రహదారులకు సంబంధించి దారులు కావచ్చు భారీగా వరద నీరు చేరుతూ ఉంది. ఆ ప్రాంతాలకు సంబంధించి రహదారుల మీద వర్షపు నీరు చేరుతూ ఉండడంతో అటుగా వెళ్లే వాహనాలు తీవ్రమవుతున్నాయి. ఆ రహదారిని పోలీసులు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశారంటే అర్థం చేసుకోవచ్చు. వరంగల్ కి సంబంధించి మైసై నగర్, శివనగర్, అలాగే విశ్వనాథ్ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, స్టేషన్ రోడ్, అలాగే బట్టల బజార్తో పాటు ఇటు ఎన్ఎన్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరుకుంది. ఇటు వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా భారీగా వరద నీరు చేరుకుంది. రైట్ సచిన్, రైట్, యా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఇటు వరంగల్ జిల్లాలో రానున్న రోజుల్లో మరి స్కూల్స్ కూడా బంద్ చేశారంటే అర్థం చేసుకోండి ఏ రకంగా సైక్లోన్ ముంతా ఎఫెక్ట్ చూపిపోతుంది అనేది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు ఏ ఏరియాస్లో ఉన్నారు, అక్కడ ఎలాంటి వర్షపాతం నమోదైంది, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.